వాట్ యు ఆర్ హోపింగ్ ఫర్ దిస్ మార్నింగ్ మై ఫ్రెండ్. ఈ రోజు నిరీక్షణ ఎవరి మీద? వేటి మీద నిరీక్షణ? రాని వాటి మీద, పొందని వాటి మీద, జరగని వాటి మీద నిరీక్షణ ఉందా? సజీవుడని దేవుడి మీద నిరీక్షణ ఉందా? ఆలోచన చేయి. జీవం గల దేవుడు, ఆయన జీవం ఇచ్చేవాడు, సమస్తమునకు జీవాధారకుడు ఆయన. ఈ రోజు మనం అనుభవిస్తున్న భౌతిక జీవం ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. నీకు ఈ నమ్మకం ఉందా? పాండమిక్ సమయంలో మన భారతదేశంలోనే సుమారుగా 1500 నుండి 2000 మంది డాక్టర్లు తమ ప్రాణాలు కోల్పోయారు. ఎంతో కాలం వైద్య శాస్త్రాన్ని అభ్యసించి ఏ రోగానికి ఏ మందు అయ్యాలో, ఏ రోగానికి ఎలాంటి చికిత్స ఇవ్వాలో తెలుసుకున్న డాక్టర్లు 2000 మంది మన భారతదేశంలో ప్రాణాలు కోల్పోయారు పాండమిక్ సమయంలో. జీవం ఎవరివ్వాలండి? ఆ సమయంలో నేను బ్లెస్సీ గారు ఒక కాల్ సెంటర్ లో పనిచేసినట్టే పనిచేసాం. నిద్ర ఉండేది కాదు. మా 2 గంటలు పడుకున్నాం కూడా తెలియదు ఆ టైంలో, ఆ కరోనా టైంలో. ఎవరికి ఎక్కడ ఏంటి ఏ పరిస్థితులు వస్తుందో తెలియదు. ఫోన్లు 2 ఛార్జింగ్ పెట్టుకుని, ఆ పవర్ బ్యాంక్స్ అన్ని కూడా ఫుల్ పెట్టుకుని అలా పట్టుకుని కూర్చునేవాడు. అయ్యా కరోనా వచ్చింది, ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడమే. అయ్యా బెడ్ దొరకట్లేదండి, మాకు ఎవరైనా డాక్టర్లు తెలిస్తే అయ్యా కొంచెం బెడ్ ఇప్పించండి, లేకపోతే సహాయం చేయండి. ఆక్సిజన్ దొరకట్లేదండి, అదండి ఇదండి. పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఆ రోజుల్లో చాలా మందికి మా ఇంట్లోంచి భోజనాలు వెళ్తుండే. క్వారంటైన్ లో ఉన్న వాళ్ళు ఇంటి ముందు భోజనాలు పెట్టేసేవాళ్ళం. వాళ్ళు బయటకు వచ్చే తర్వాత తీసుకుని తింటుండే.